సుష్మా హియర్ వెల్కమ్ బ్యాక్ టు ముంబై బిలా యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మీట్ అవుతున్నాను. ఆల్సో ఇన్ మై ఫేవరెట్ మంత్ దట్ ఈస్ జూలై, బికాజ్ ఐ లవ్ రైనీ సీజన్ కాబట్టి జూలై మంత్ అనేది ఇష్టం. బట్ ఇఫ్ ఐ చెక్ బిట్ కాయిన్ ప్రైస్ టుడే ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్. ఎందుకంటే 45 lakhsలో ట్రేడ్ అవుతుంది. ఇదే ఎగ్జాక్ట్గా 1 month ముందు చూసుకున్నట్టయితే 60 lakhs వరకు టచ్ అయింది. సో సడన్గా ఒక 15 lakhs బిట్ కాయిన్ పడిపోవడానికి గల రీజన్స్ ఏంటి అన్నది చెప్పాలి. బికాజ్ ఎవరైతే ప్యానిక్ అయ్యి ఉన్నది లాస్లో అమ్మేసి భయపడి టెన్షన్ పడి ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నథింగ్ టు వరీ అబౌట్ బిట్ కాయిన్స్ ఫాల్. సో డెఫినెట్గా రీగెయిన్ అవ్వబోతుంది. బట్ ఈ ఫాల్కి గల కారణాలు ఒక 3 ఉన్నాయి. ఆ మూడింటిని తెలుసుకున్న తర్వాత సో యూ కెన్ డిసైడ్. ఓకే, సో ఫస్ట్ వన్ యాక్చువల్లీ ఈ రెండు ఏంటి అంటే జర్మన్ గవర్నమెంట్ ఇంకా అమెరికన్ గవర్నమెంట్ రెండు పోటీ పడి మరి బిట్ కాయిన్ని డంప్ చేస్తున్నాయి. సో జర్మన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జనవరి 2024లో ఒక అకౌంట్ని సీజ్ చేసింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి, పైరసీ ఉంది అని చెప్పి ఆ వెబ్సైట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50,000 బిట్ కాయిన్స్ని సీజ్ చేసింది. అప్పుడు సీజ్ చేసినప్పుడు వాటి వర్త్ వచ్చేసి $2 billion. సో అప్రాక్సిమేట్గా మన రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 200 crores dollars. In 200 into 75, 7,500 crores of rupees. సో నేను క్యాలిక్యులేషన్లో తప్పు ఉంటే కింద కమెంట్స్ చేయండి. సో అది ఆ $2 billion కాస్త రీసెంట్గా $3 billion అయింది. సో అది ఏమీ ఆలోచించకుండా ఈ $3 billion ఇస్ అప్రాక్సిమేట్గా 10,000 కోట్ల రూపాయలు. వీటిని 3 భాగాలుగా డివైడ్ చేసి 30 ట్రాన్సాక్షన్స్లో అమ్మడానికి ట్రై చేసింది జర్మన్ గవర్నమెంట్. ఆ విధంగా బిట్ కాయిన్ డంప్ అయినట్టయితే రెండో కారణం అమెరికన్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. సో అమెరికా రీసెంట్గా ఒక డ్రగ్ డీలర్ నుంచి 4,000 బిట్ కాయిన్స్ని రికవరీ చేయడమే కాకుండా బిట్ కాయిన్స్తో పాటు అది పట్టుకున్న ఇథేరియంని కూడా అమ్మేసింది. సో ఈ అమ్మడం అనేది బేసిక్గా కాయిన్ బేస్ ఇంకా క్రాక్ అని రెండిట్లో స్ప్లిట్ చేసి మరి అమ్మినట్టుగా యుఎస్ గవర్నమెంట్కి సంబంధించిన అడ్రస్, వాలెట్స్, లింక్స్ ఉంటాయి కదా, అవి మనకి ఆర్కమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నాం అనమాట. సో ఈ విధంగా 2 కారణాల వల్ల బిట్ కాయిన్ డంప్ అనేది చూసాం ఈ గత 1 monthగా. అయితే ఫ్రెష్గా ఇంకొకటి కూడా జరిగింది. అదే మౌంట్ గాక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్లో ఒక 1,40,000 బిట్ కాయిన్స్ని అమ్మేసింది. సో దీనికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. మౌంట్ గాక్స్ అనేది బేసిక్గా జపాన్ బేస్డ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్. సో మనం బైనాన్స్ గురించి మాట్లాడుకున్నా, ఇంకా ఏ ఎక్స్చేంజ్ మాట్లాడుకున్నా మౌంట్ గాక్స్ అంత పెద్దది ఇంకొకటి లేనే లేదు. బికాజ్ మనం 2010 గురించి హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా ఒక 80 నుంచి 90% ఆఫ్ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మౌంట్ గాక్స్ నుంచి జరిగేవి. సో వాళ్ళది అంత పెద్ద ఫర్మ్ కాదు, ఒక చిన్న ల్యాప్టాప్తో ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్నిటికంటే హై వాల్యూ ఉన్న క్రిప్టో ఎక్స్చేంజ్గా సింగిల్ ల్యాప్టాప్తో మౌంట్ గాక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంది. సో కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న చిక్ ఏంటి అంటే అక్కడ వాళ్ళకి ఒక హ్యాక్ అనేది జరిగింది. అందులో 8,50,000 బిట్ కాయిన్స్ని పోగొట్టుకున్నారు. హ్యాకర్స్ కూడా స్మార్ట్గా వాటన్నిటిని బ్లాక్ మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మేశారు అనమాట. అయితే ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో కస్టమర్స్ ఊరుకోరు కాబట్టి మౌంట్ గాక్స్ మీద కేసులు వేయడం. సో మౌంట్ గాక్స్ ఏం చేసిందంటే మేము ఈ టైంలో బిట్ కాయిన్స్ని రిలీజ్ చేస్తాం ఎవరైతే మా ఎక్స్చేంజ్ ద్వారా లాస్ అయ్యారో అని చెప్పి ఒప్పుకొని, సో అది జూలైకి వచ్చిందనమాట. సో ఈ జూలై మంత్లో 1,40,000 బిట్ కాయిన్స్ని దానికి సంబంధించిన 2 వాలెట్స్ ద్వారా అమ్మడం అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్గా 1,40,000 బిట్ కాయిన్స్ అంటే విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు $9 billion. ఇందాక 3 బిలియన్కే మనం 10,000 కోట్లు లెక్కిస్తాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఒక 30,000 కోట్ల పైగా అనుకోండి. సో ఆ విధంగా ఈ బిట్ కాయిన్స్ని దానికి సంబంధించిన కస్టమర్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. సో ఈ 3 కారణాల వల్ల బిట్ కాయిన్ అనేది మనం ఇంత పడడం అయితే చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా లేదా అన్నది నేను చెప్పడం కంటే కూడా థామస్ లీ చెప్పిన మాటలేంటో మీరు చూడండి. ఆల్రెడీ హీ నోస్ మౌంట్ గాక్స్ అనేది బిట్ కాయిన్స్ని అమ్మబోతుంది, వాటి కస్టమర్స్కి ఇవ్వబోతుంది అని చెప్పి. Bitcoin's probably suffering from the Mt. Gox, starting distributions in July. That was a huge overhang for many years. But if I was investing crypto knowing that one of the biggest overhangs is going to disappear in July, I think it's a reason to actually expect a pretty sharp rebound in the second half. So I think 150 is still within
It's already July 1st, so that's so you're not taking that off the table. That's still a possibility. That's right. సో కాబట్టి ఈ బిట్లో మీరు చూస్తున్నట్టుగా బిట్ కాయిన్ ఎక్కడా తగ్గదు $80,000కి లేదా $150,000కి వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉన్నాయని ఈయన ప్రిడిక్షన్స్ ప్రకారంగా అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి గవర్నమెంట్ కూడా బిట్ కాయిన్ మీదే దాని కళ్ళనేసింది. ఆల్సో చాలా రెగ్యులేషన్స్ జరుగుతున్నాయి. బిట్ కాయిన్లో ఇది వరకటిలాగా జరిగిన చాలా స్కామ్స్ని పట్టుకోవడం జరిగింది. సో మౌంట్ గాక్స్ అనేది ఎప్పట్లో 2010లో వచ్చింది కాబట్టి అప్పట్లో అంత టెక్నాలజీ లేదు, ట్రాకింగ్ టెక్నాలజీ, బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి సో నీ నాట్ టు వరీ. ఆల్సో ఇఫ్ యు సీ ఇండియాలో ఒక 75% కంటే ఎక్కువ మంది సైలెంట్గా క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేస్తున్నారు వాళ్ళ అకౌంట్స్లో. దానికి గల రీజన్ త్వరలో రెగ్యులేషన్స్ రాబోతున్నాయి, బిట్ కాయిన్ పెరుగుతుంది, క్రిప్టో పెరుగుతుంది, సో వై నాట్ అని చెప్పేసి సైలెంట్గా హోల్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీని కొనడం గొప్ప కాదు, దాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఆల్సో క్రిప్టో కరెన్సీ అనేది ఒక యాసెట్, అంటే ఒక ఆస్తి లాంటిది అనమాట. అందులో పబ్లిక్ సీక్రెట్ ఏంటంటే ప్రతి 4 సంవత్సరాలకి బిట్ కాయిన్ అనేది పెరుగుతుంది. సో ఈ 4 సంవత్సరాలు ఏమైనా అయిపోవచ్చు, చాలా పడిపోవచ్చు, చాలా పెరగచ్చు. ఈ 4 years అనేది ఇన్వెస్టింగ్ పీరియడ్. 4 years తర్వాత మనకి పెరిగిన బిట్ కాయిన్ ఏదైతే ఉంటుందో అదే దాని ప్రాఫిట్స్ అనమాట. సో ఈ విధంగా మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్తో, చిన్న అండర్స్టాండింగ్తో క్రిప్టోలో ఎంటర్ అయినట్టయితే యూ కెన్ ఆల్సో సీ బెస్ట్ రిజల్ట్స్. సో ఇవన్నీ నేను చేసిన తప్పుల నుంచి నేర్చుకునే ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్. సో మేబీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కనిపించి మీకు క్రిప్టో గురించి మాట్లాడాలి అంటే అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 500 likes వస్తేనే I can do next video about crypto. So kabatti see you in the next video. So 500 likes వస్తాయని hope చేస్తున్నాను. See you. Take care.